జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ ఆచల ఋషి దువ్వూరు రమణారి సద్గురు స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసార్య స్వాముల వారికి జై. లోకములో దేవుడు అని మానవుడు ఒక దేవుణ్ణి తాను అనుకొని ఆ దేవుడు ఈ సమస్త విశ్వములో 84 లక్షల జీవరాశుల కన్నా, పంచభూతముల కన్నా, గ్రహముల కన్నా, ఉపగ్రహాల కన్నా, మరి నక్షత్ర మండలానికన్నా, సూర్యునికైనా, చంద్రుడి కన్నా, ఈ పాలపుంత గెలాక్సీ అంటే ఈ యొక్క సౌర కుటుంబాల కన్నా, ఈ నక్షత్ర మండలానికన్నా, ఈ విశ్వానికన్నా గొప్పవాడని, అవునా కాదా? విశ్వానికన్నా గొప్పవాడని తలంచి మరి అట్టి గొప్పవాడిని మనం ఎట్లా తెలుసుకోవాలా? అట్లాంటి గొప్ప అయిన ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి మనం ఎట్లా తెలుసుకోవాలా అని పెద్దలందరూ ఆలోచన చేసినారు. చేసి కొంతమంది పంచభూతాలని దేవుడు అన్నారు, కొంతమంది శక్తి ఉంది, ఒక శక్తి అదే దైవం అన్నారు, కొంతమంది వెలుగుంది, గాడ్ ఈజ్ లైట్, ఆ వెలుగే దైవం అని కొంతమంది అన్నారు. ఇలా అనేక రకాలుగా ఎందరెందరో ఇలా ఎందరెందరినో దేవుళ్ళగా తలుస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఈ దేవుళ్ళు కూడా మార్చుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఈ కాలాంతరములో జన్మించి కొన్ని గొప్ప ఘనమైన పనులు చేసిన వాళ్ళను దేవుళ్ళగా కొలుస్తున్నారు కొన్ని దేశాలలో. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, జపాన్, చైనా ఈ దేశాలలో, మన థాయిలాండ్లో కూడా బుద్ధుడే దేవుడు వాళ్ళకు. ఎవరు చూసినా బుద్ధుని దేవాలయాలు, ఏరే దేవాలయాలు లేవు థాయిలాండ్లో ఒకలయ్యా. అట్లా జపాను, ఈ చైనా మనకు తెలియదు, చాలా దేశాలలో బుద్ధుణ్ణి దైవంగా భావిస్తున్నారు వాళ్ళు. అట్లా కొంతమంది మన ప్రాంతంలో వీరబ్రహ్మ స్వామిని, కర్ణాటకలో నారాయణ స్వామిని, ఇక తమిళనాడులో, మన కేరళలో, ఒక్కొక్క దేశంలో గురునానక్, అక్కడ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ గురునానక్ అనే గురు ఆయన్ను, ఇక అనేక ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిని ఈ భూమి మీద అవతరించినటువంటి పురుషులను కూడా, అయితే మనమైతే రాముడు, కృష్ణుడు అవతరించిన చెప్పుకుంటున్నాము, వారిని షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, కాశీ నాయన, వీళ్ళంతా భూమి మీద పుట్టిన వాళ్ళే కదా, నడయాడిన వాళ్ళే కదా. వాళ్ళు గనులని, గొప్పవారని వాళ్ళను కూడా మనం దేవతలుగా పెట్టుకుని పూజిస్తున్నాము. అయితే చిత్తశివుడికి దేవుడనే ఈ విషయాన్ని గురించి మనము మొక్కే ప్రతిదీ కూడా
ఎలాంటి దాన్ని మొక్కుతున్నాము అంటే, మనం ఎన్ని చేసినా ఏమి చేసినా తిరిగి మనను దండించలేని, దండన వేయలేని, కొట్టలేని, శిక్షించలేని, అవునా కదా, తిట్టలేని, కొట్టలేని వాళ్ళను మాత్రమే మనం దేవుళ్ళగా మొక్కుతున్నాం. నోట్ దిస్ పాయింట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. బాగా తెలుసుకోండి. ఈనాడు మనం కొలిసే దేవుళ్ళందరూ కూడా తిరిగి మనం ఒక మాట కూడా అన్నారు అంటారా? అంటే మనం పూజిస్తామా? పూజిస్తామా? కోర్టుకు పోతాం ఆ దేవుడు మనం తిట్టినాడని, అవునా కదా. ఇప్పుడు యావతోటి ముక్కుతున్నాం, దానికి పసుపు పూసి, అది పూసి, ఇది పూసి, కారం పూసి, నాకు నీళ్లు పోసి, దానికి కోపం వచ్చి రెమ్మతో కొమ్మతో మెడతో జోడింది అనుకో, మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. కొడతావా మరి నువ్వు అని నరకము గొడ్డు తీసుకొని. అట్లా గుడిలో ఉండే దేవుడు కూడా నువ్వు ఏమి చేసినా ఎదురు మాట్లాడు. నువ్వు తిట్టినా కొట్టినా ఆడనే నానక హింసలు. ఇప్పుడు నా గంగమ్మ అని చెప్పి పాపం వందలకు ఏటలను పోసినారు మీ ఊర్లో. మరి గంగమ్మ ఏమి రా అట్లా నోట్లేని జీవాలను చంపుతున్నారు వచ్చిడా అని ఒక్క మాట అనిందే. మనమే తిన్నాము, మనమే పురుగులు నానొకటి తిని రోగాలు వచ్చి మంచంలో వండుకున్నాం. కానీ ఆ గంగమ్మ మాత్రం మనమనే ఒక మాట అనలే. అట్లా కూడా మానవుడు యుక్తి పడినాడు. కొంతమంది గంగమ్మ వచ్చింది నాకు ఒళ్ళు లేకని, రే మీరు ఇది చేయలేరు, నాకు మీ ఊరు నాశనం చేస్తారా, కలరాతో కొట్టుకొని పోతారు మీరందరూ అని చెప్పించిపోయింది. కొంతమంది వచ్చి అందరికి వాంతులు బెదిరినాయి కదా. ఇట్లా కొంతమంది ఇది చేసుకొని గంగమ్మ వస్తేనే కొన్ని మాటలు చెప్తారు. నన్ను సరిగా చూసుకోలే అంటే, అమ్మ అందుకే కదమ్మా ఇన్ని పోతున్నామంటే, ఈ వద్దు గడపడినారా మీకు, నేను ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారా మీరు, నన్ను మర్చిపోయినారా, మనం సామాన్యంగా వదలంరా నేను అంటే, వద్దు తల్లి అని సలహా చేసి పంపించారు గంగమ్మ. మధ్యగలు రాపితే ఆమె కడుపులో చల్లగా అయిపోతుంది, నరసకుండా సైకి పండుకుంటాను, అవునా కదా. ఇట్లా చేస్తుంటారు. అయితే దేవతలు మాత్రము, దేవుళ్ళు మాత్రము మనం కొలిచేది. అందుకనే మనము వాళ్ళని దేవుళ్ళుగా పెట్టుకున్నాం. ఎంపులయా ఏమన్నారని అందంగా బొమ్మను తయారు చేసి ఆడబెట్టి పొద్దు నుంచి మాడదాక ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పెరుగు వేసి, తేనె వేసి, పాలు పోసి, నీళ్లు పోసి, పసుపు పోసి, కుంకం పోసి, అభిషేకాలు చేసి 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 మళ్ళా నీళ్ళతో కడిగి, మళ్ళా నెయ్యి రుద్ది, మళ్ళా కడిగి, మళ్ళా గుడ్డలు బిగించి నడుము గట్టిగా వాతలు పడవు పాప ఎప్పకు. మెడలో అందుకు ఇనపై బంగారి ఎన్నెన్నో ఆరాలన్నీ వేసి నెత్తినంత కిరీటం టైట్ దొరికి తలకాయకి కులయ ఇన్ని చేర్చే ఆ ఎప్పకు పానం ఉంటే మనం చంపుకొని స్పీడ్ కూడా ఒకటి యారా పెట్టేది కొట్టడా కొట్టప్పుడే కొడతాడు కదా. అది ఏమన్నాడని మనము అటువంటి వారిని దేవుళ్ళుగా ఎన్నుకున్నాం. పారే నీళ్లు పాపం అవి మనల్ని ఏమన్నాం, అందుకే గంగమ్మని పూజిస్తున్నాం, అవునా కదా. అట్లా మనను ఏమి అనని వస్తువునే మనం దైవంగా భావిస్తున్నామే తప్ప చలనం ఉండి ప్రాణం ఉండి తిరిగి మాట్లాడేదాన్ని దేన్ని కూడా మనం మొక్కము. నిజమే కదా పిల్లయ్య. ఈ పరమ రహస్యాన్ని తెలుసుకోండి మీరందరూ. ఇది ఎంత రహస్యం చూడతారు ఆలోచన. ఇది కనుక ఈ రహస్యం తెలుసుకుంటే మీరు ఇంకా మొక్కుతారా స్వాములకు? మామూలుగా మనం మొక్కే మొక్కేదంతా ఎవరు మొక్కుతున్నాం? మనల్ని తిరిగి ఏమనని వాళ్ళని మొక్కుతున్నాం. మనం తిరిగి ఏమనని వాడు మనకేం చేస్తాడు?
ఒక ఆలోచన మనం ఆలోచన చేయాలి. వాడు నువ్వు ఎందుకు ముక్కుతున్నావు, ఏమో కావాలనే ముక్కుతున్నావు వాడికి పోయి, అవునా కదా, మొక్కుతున్నావు. అయితే నువ్వు తిరిగి అని ఏం ఆడలేకుండాడే. అసలు ఎన్నుకుని దేవుడిని ముందు దేవుడుగా మనం ఏమి చేసినా కుక్కిన పేనులాగా పడి ఉండాలా. అటువంటి వాణైతేనే నువ్వు దేవుడిగా ఒప్పుకుంటావు తప్ప నిన్ను మించిన నువ్వు దేవుడిగా ఒప్పుకో, అవునా కదా. ఇప్పుడు గురువు కూడా చెప్పేటి ఇంటేనే గురువు మాట అనేది గురువుకు మొక్కేది. వినకపోతే సార్ మంచో కదా గురువు, మా మాట అసలు వినడంలే, వద్దు మాకు ఆ గురువు వద్దు, గురువు కాడికి పోవద్దు, ఆ గురువు కాడికి ఆ కాడికి రాకూడదు ఎవరే. కానీ మన పొద్దులో జరిగిన కాదరవాదంలోనే ఆశ కాడపోతే ఆశకి రాదు, జాచి రాకూడదు అని కాడ పోతుంది ఎవరు, అవునా కదా. చూడు, ఎదురు మాట్లాడితే మనకు ఇబ్బంది. కాబట్టి మనం చెప్పినట్టు ఇంటేనే గురువైనా, అవునా. అయితే అందుకే మానవుడు నక్క ప్లాన్ వేసి మరి ఆ దేవుడిని యోధి పెట్టుకునే మనకు పొడివేరా, దేవుడితో పోయేవాడికి మనకు నిండగాడవుతాడు, వద్దు మనం ఏమి చేసినా ఎదురు మాట్లాడకుండా ఉండాలి దేవుడు, అవునా కదా. అటువంటి వాడిని మనం దేవుడుగా పెట్టుకుందాము. ఏం పొలాలి చెప్పిన కరెక్టే కదా. ప్రపంచానికి నేను చెప్పిన వ్యతిరేకం కావచ్చు, ఇది సత్యం, ఇది నిజం. సనాతనం నుంచి ఈనాటి వరకు లక్షలు ఖర్చు పెట్టి ఆయన చిత్తూరు కాడు స్వర్ణ దేవాలయం కట్టినాడు, బంగారు దేవాలయం కట్టినాడు. కానీ దాంట్లో మాట్లాడే దేవుడు ఎవరు ఉన్నాడా? ఇది మంచిది చెడ్డ చెప్పే దేవుడు ఉన్నాడా? లేకపోతే వాడు ఎన్ని కాలం చూసే దేవుడు ఉన్నాడా? తినేవాడు కాదు, కనేవాడు కాదు, తినేవాడు కాదు, అనేవాడు కాదు. తినేవాడునే మనం బరాయించలేము. రోజు సక్కర పొంగులు ఏమో నాకు పెట్టేది ఇది ఏది తేమంటాడు వాడు. తినేవాడు అనుకుంటే రోజు పెడితే ఒప్పుకుంటాడా? రోజు సక్కర పొంగలేనా? నోరు సపోజ్ అయిపోయింది నాకు తిని ఏదైనా పులుపు కారమో మసాలా పెట్టమని అడుగుతాడు అడగడ. మరి అదే మనకి ఇబ్బందే కదా అని అన్ని రకాలుగా మనిషి ఆలోచన చేసి మనల్ని ఏమి అనకుండా ఉండేవాడే దేవుడు అని నిర్ణయం చేసి ఈనాడు భూమి మీద ఉండే దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ, బుద్ధాలయాలు కానీ, అన్ని మతాలు, ప్రతి మతం, ప్రతి సిద్ధాంతం, ప్రతి సాంప్రదాయం ఏమీ అనని దాన్ని దేవుడు అంటున్నాడు. ఇంకా ముఖ్యంగా మన అఖిల సిద్ధాంతులు ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, అదే దేవుడు అంటాడు. నిజమా అదే మాట? ఏం సుభద్రమ్మ, ఈ ఉత్త బట్ట బయలు ఏమి అది దేవుడు, ఏమి లేదు దైవం. ఏదన్నా ఉంటే దైవం కాదది, ఏదన్నా ఉంటే దాన్ని మనం బరాయించలేం. అది ఏ ఉద్యోగం మనకు ముప్పే, అవునా కదా. ఏమీ లేనిదైతే మనకి ఇబ్బంది లేదు. కూడా ఏమీ లేనిదని దైవంగా పెట్టినాడు. వీళ్ళంతా రాళ్ళు రప్పళ్ళు పెడితే ఆచరుడు రాయి కూడా తీసేసాడు. రాయి కనపడుతుందిరా, ఈవిడు చెప్పేది ఇప్పుడు కాండాలి కాండాదు, ఇంకా కాండాదు. అది అంతటా ఉంది, అయినా ఏం చేయలేదు. మనన్ను ఇది కూడా పీకలేదు, అవునా కదా. ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. అది దేవుడు అంటుంది అజిత సిద్ధాంతం. ద్వైతము అద్వైతం విశిష్టాత్మ ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు కనపడని చెబుతూ ఆయనకు అన్ని లక్షణాలు ఉన్నాయని, ఆయన పూర్ణ అద్వయ మఠండ చైతన్య స్వరూపుడని, మరి దేవో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అని ఇలా అనేక మాటలు చెబుతూ ఆ దైవాన్ని అంతటా ఉన్నాడని, ఆ దేవుడు అతను కళ్ళు లేకపోయినా, నోరు లేకపోయినా, ఏమి లేకపోయినా అన్ని శక్తులు ఆయనకు ఉన్నాయి అని చెప్పి గుర్తుగా ఒక రాయిని పెట్టినారు. కానీ అట్లా రాయిని కూడా తీసేసి అది ఏంది లేదు, రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు, నువ్వు దాన్ని ఏమని చెప్పడానికి వీలు కాదురా. అది పలుకున పలుకొక రాక తలపు విధమైన మదికి తగులక ఎప్పుడు
మురుగుతో సందు లేఖను కలిగి ఉన్నది పట్టబయలు కదరా మాయన్న ఇదిగో చూడు కదరాదు ఇది చూడు అది కదలది ఇది చెలి ఎండ వానాల అరయాకని చూడు అది చెలికి గాని ఎండకు గాని గాలికి గాని వానకు గాని అది తడవదురా అది కాలదురా కదలదురా సావదురా పుట్టదురా అదిరా దైవం బాగా ప్యూర్ అవునా కదా ఇదన్నా ఏమన్నా కళ్ళలో వచ్చాడు అబ్బా వెంకటేశ్వర స్వామి రాముడు చాలా మంది కళ్ళలో వచ్చి చెప్పినాడు రాముడు వచ్చినాడు రామదాసుకు వచ్చినాడు కళ్ళలో రాముడు అవునా కదా ఇట్లా చాలా మందికి దేవతలు కళలో వచ్చి చెప్పి ఆడ నిధి ఉందని చెప్పినారు కొంతమంది ఈయన నా శిల ఉంది ఎత్తకొచ్చిందని రోడ్డులో పెట్టి బాగా నడీదులో పెట్టి నా గుడి కట్టిరని కొంతమంది దేవతలు చెప్పినారు కదా ఎంపులయ్య మన చేతుల్లో రాసినారు చేయమని ఇట్లా శిలలను మొక్కితే వాళ్ళు మళ్ళీ ముబ్బలు పుట్టు కళ్ళలోకి వచ్చారు మనకు కళ్ళలోకి వచ్చి అజ్జే ఇజ్జే అని చెప్తారు మళ్ళీ ఎవడి కర్మ అంతా చూడు ఏమ్మా మనిషి ఎంత తెలివైనడు ఈ రూపనామాదాలను కొలుచా ఉంటే ఇది ఏమీ అనకపోయినప్పటికీ ఇది జాగ్రత్త అవస్థలో ఏమండాయి జాగ్రత్త అవస్థలో ఏమండా కానీ స్వప్నావస్థలో వచ్చాయి శిలలన్నీ స్వప్నావస్థలో ప్రాణం వచ్చాయి శిలలకు మా వెంకటేశ్వర నడుచుకుంటూ వచ్చినాడు తిరుపతి నుంచి ఈయన కోసం కళలో అవునా కదా వచ్చి మనం చెప్పిన 4 మాటలు వాడు తెల్లారి మనం ఆ స్వామి ఇచ్చినాడు మనం వెంకటేశ్వర దేవాలయం కట్టాల్సింది మన ఊళ్ళో లేకపోతే మన ఊరంతా ఏరుచి కొడుకోమో చచ్చిపోతాం అందరము వెనకమని అంటేనే వాడు 10 ఈడు 20 వేసి అటు కొట్టి మన రోడ్ల కూడా చాలు వేసి లెక్కలు కాబట్టి ఎట్లా కూడా కడతాం అవునా కదా ఇట్లా అనేకంగా రూపాలను పెట్టుకొని మనము అంటే తప్పని కాదు అది చెయ్యాలా అవన్నీ కూడా అంటే మానవుడు చేస్తే తెలివిమంతుడు మానవుని తెలివి నిజమా కదా పుల్లయ్య ఇప్పుడు మనిషి పెట్టినందుకు దేవుడని వానికి ఎన్నో కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి రకరకాలు ఉంటాయి మనం చేసే పనులు సరిపోకపోవచ్చు సరిపోకపోతే నువ్వు వద్దుకో అంట ఏం రాని కాకుండా మన దేవాలయంలోకి అని కట్టడి చేస్తారు అది ఏం మాట్లాడకపోతే మన ఇష్టం మనమున్న కొట్టుకొని కావచ్చు ఆయప్ప మాత్రం మనకు ఇంటర్ఫియర్ కాడు మన 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 కొలాటలకి రానే రాడు చూస్తా అంటాడు అంతే అవునా కదా అందుకని అన్ని విధాలుగా మనిషికి ఆలోచించి ఎవరైతే కరెక్ట్గా మనం కొలిచడానికి అవకాశం ఉంటుందో వాడిని దేవునిలో పెట్టాలని చెప్పేసి మొత్తం ప్రతి దేవరంలో రాళ్ళని పెట్టినారు నిజమా కదా పిల్లయ్య ప్రతి దేవాలయంలో రాళ్ళు ఆ రాళ్ళు కట్టకపోతే ఎవరో పెడితే కొట్టుకొని వచ్చారు జనాలు ఆ రాళ్ళు కాబట్టి తట్టుకుని మనం చేసే పనులకు అవునా రాళ్ళు కట్టడం కాబట్టి అవి ఒకసారి పేలిపోతాయి మనం చేసే పనులకు అవి కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి మనను తిరిగి ఏమనుకున్నట్టే చాలు అనుకొని ఆ విధంగా దేవతలను పెట్టినారు ఈ మనిషి గొప్పలు కదా ఆలోచించి పెట్టారు ఆ మాట అని సిద్ధాంతాలు మారుకుంటూ వచ్చేసరికి పెట్టినారు కానీ ఈయన శంకరాచార్యులు పాపం చాలా కష్టపడినాడు ఒరే రాయి కాదురా దేవుడు నువ్వే దేవుడు రా నీలోనే దేవుడు ఉండాలిరా ఆ రాళ్ళు దేవుడు కాదు మన ఊరికి పెట్టుకుంటున్నాం కానీ దేవుడు రాయి కాదు మానవుడే నరుడే నారాయణుడు ఆ పరమాత్మ స్వరూపం నీలో ఉంది ఆ దైవం నీలో ఉందని బ్రహ్మం చెప్పినాడు ఒరే శిల్లరాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చుడురా హరే హరే చిత్తము లోపల చిన్మయ మూర్తిని చూసి తరింది సరే సరే నీలో దేవుడు ఉండారా అని చెప్పినాడు ఆయన దాన్ని ఎవరు నమ్మలే ఎవరు నమ్మేదా నమ్మలే శంకరాచార్యుడు నమ్మలే రామానుజాచార్యుడు నమ్మలే ఎవరిది నమ్మలే దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు అంటే ఈశ్వరుడే విష్ణువే కానీ నేనట్టు దేవుడైతా నేను అన్ని చెప్తా పుడతా సత్తా దేవునికి సాపుట్టుకొని లేవు నాలో దేవుడు అంటే నేట్లు నమ్మేది ఇది కాలందుకు ప్రజలు నమ్మరు ఎవరో నమ్మేది పుల్లయ్యా అందరు నమ్ముతారా చెప్పు ఈ శివమైనా కానీ పుట్టి సచ్చేటి
పుడతాయి, ఏదో ఒక రోజు పగిలిపోతాయి, పక్కన వేస్తారు. అవి ఏం అడగవు కదమ్మా నిన్ను, అడగవు, ఏమో పుట్టి ఏమి అడగవు, అవి పెరగవు, ముసిలిటి కావు, వయసిటి కావు. అవునా, మార్పులు చెందలే. మనమే చేసినాం, రాళ్ళు మొలిచినాం, అడబెట్టినాం. ఎట్ట పెట్టినా అట్లనే ఉన్నాయి. ఏదన్నా ఎవరన్నా పగలు కొడితే తప్ప, లేదా ఎల్ల వచ్చి కొట్టుకొని పోవాలి. ప్రకృతిలో ఏదైనా ప్రళయం వచ్చే తప్ప, లేకపోతే మనుషులు కోపం వచ్చి పాల్గొట్టే తప్ప, లేదంటే వేరే మతస్థులు వచ్చి, మరి పౌరులు చాలా మంది మతస్థులు క్రిస్టియన్లు హిందూ దేవతలను పాల్గొట్టారని కేసులు. హిందూ వాళ్ళు క్రిస్టియన్లు శిలలు, ఆ శిలువలు ఆమె ఎవరు మరియమ్మను శిలలను పాల్గొట్టారని వాళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు. అట్లా మొన్న జరిగింది ఆడ ఒక దేవస్థానం దగ్గర, అంతా హిందువుల్ని అక్కడ చంపింది వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు. అంత హిందువుల్ని చంపారంట. ఎట్లా చంపారంట? వల్ల ప్యాంట్ ఇప్పి చూసి చంపారంట. ఒడుగులు చేసింటే సాగిపోతే వదిలేసినారు, ఒడుగు చేయకుంటే చంపినారు. అందుకు ప్యాంట్ ఇప్పితే ఇంకెందుకు ప్యాంట్ ఇప్పితే వాడికి కట్ చేశారు అనుకో, వాడు ముస్లిం అని వాడిని ఇచ్చిపెట్టినారు. ఎవరైతే కట్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళంతా హిందువులు, వాళ్ళని మాత్రమే చంపినారు. అది కదా పెద్ద కేసు ఏంటండి ఇప్పుడు. వాళ్ళు ముస్లిం వాళ్ళే, వాళ్ళు వచ్చింది అక్కడ నుంచి, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు. ఒకటే గార్డెన్లకు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చంపారని అది పెద్దగా గట్టిగా పట్టుకున్నారు. ఇప్పుడు ఒకవేళ ఏదో అటాక్ జరిగింది చచ్చినారంటే అదొక రకం, అందరిని చంపారు. అది మతవాదం కాదు, ఏదో దేశానికి మధ్యలో ఒక పోరాటం జరిగింది, అందరిని చంపినారు, ఓకే ఒప్పుకొస్తాను. అట్లా కాదే, ఆ చనిపోయిన 24 మంది 25 మంది మొత్తం హిందువులు చనిపోయారు, ముస్లిమ్స్ ఒక్కరు చనిపోలేదు. కొంతమంది ముస్లింలను వదిలిపెట్టినారు, కటింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినారు. ఏమి మీరు ఏమంటే నా ప్యాంట్ ఇప్పినారు, చూసినారు, మేము కటింగ్ చేసుకోవడం వల్ల ముస్లిమ్స్ అని మనం వదిలినారని చెప్తారు. ఇవన్నీ చంపారు, అది గట్టిగా పట్టుకున్నాడు మోడీ. ఇట్లా మతాల వాళ్ళు కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారు. అవునా కదా? ఇవన్నీ గొడవలు వద్దని, మతము లేదు గితము లేదు, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు రాజులోనే ఉన్నాడని రాళ్ళం పెట్టి మన వాళ్ళు చాలా గొప్ప పని చేసినారు పుల్లయ్య. అది చాలా సామాన్యమైన పని కాదు, అది గొప్ప పని చేసినారు. ఆ పద్ధతిగా మనం పోతూ ఉన్నాం, చేస్తూ ఉన్నాము. ఇంకా అది కూడా ఇది కూడా కొన్ని మళ్ళీ మా దేవుడు గొప్ప అని హిందువులలో కూడా శివభక్తులు కొంతమంది, విష్ణు భక్తులు కొంతమంది, రాముడు అని ఒకరు, కృష్ణుడు అని ఒకరు, యాదవులంతా మా దేవుడు కృష్ణుడని, అల్లా సాగులు అది వేరు. హిందువులలోనే భేదాలు ఉన్నాయి. మేము సాయిబాబా భక్తులమని వాళ్ళొక గుంపు, మేము అమ్మవారి భక్తులని వాళ్ళొక గుంపు. అవునా కదా పుల్లయ్య? మేము శివభక్తులము, మేము అయ్యప్ప స్వామి భక్తులము. హిందువుల్లో కూడా కొట్లాట ఉండే, విష్ణు భక్తులు శివభక్తులు కొట్లాడుకున్నారు ఒకప్పుడు, సుమారు జరిగినాయి. ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి పాపం శ్రీధర స్వాములు శివరామకృష్ణుడు ఆలోచన చేసి, మరి రూపాలతో కొట్టుకుందా సారా ఇల్లు నా కొడుకులు, ఈ రూపాలను లేకుండా తెచ్చే ఏది లేదని చెప్పేసి ఉత్త బయలు చూపించినారు వాళ్ళు. ఇది దేవుడు, ఇంకా గలాట దూకున్నప్పుడు ఈ ఉత్త పట్ట బయలు ఏమీ లేదు, అరే ఏమీ లేదు రా, ఇది మిమ్మల్ని ఇనదు తినదు కనదు అరగదు మొరగదు కరగదు ఇరగదు అరగదు వరగదని మొత్తం చెప్పినారు. దానికి పుట్టులేదు గిట్టేలేదు, పుట్టే గిట్టే ఎరుక పోడు మెరగదు, మీరు ఎట్లా సాగుండి, మీ పంచాయతానికి పనికిరాదు. అవునా కదా? మీరు కొట్టుకోండి తిట్టుకోండి పుట్టండి సావండి ఏమన్నా చెయ్యండి, దానికి తెలియదు, నీ మొర ఆలకించదు. ఆ దైవము నీ మొర ఆలకించదు, అది సత్యమైన దైవం అని వీళ్ళు కొత్తగా శ్రీధర శివరామదీక్షులు మహానుభావులు వాళ్ళు తెచ్చిపెట్టినారు. ఇంకా రూపాలు కూడా లేకుండా చేసినారు. ఈ రూపాలన్నీ ఎప్పుడు తకరారు పనే, మనుషులకు తకరారు వస్తుంది,
రూపాలతో కూడా తకరారు వచ్చింది. ఎంత గొప్ప మాట పుల్లయ్యది. రూపాలతో కూడా తకరారు వచ్చింది. ఈ రూపాలు కూడా లేకుండా చేచ్చే ఇంకా ఏ బాధ అని చెప్పేసి శ్రీధర స్వాములు యజ్ఞ యాగాలు చేస్తుంటే శివరాముడు ఇష్టడు యజ్ఞాలు యాగాలు చేస్తే ఆ శ్రీధర స్వాములు పిలిచి ఒరే నాయన నువ్వు లేని పని ఎందుకు పెడతావు వాళ్ళకందరికి మనుషులలో ఈ యజ్ఞాలు చేయి ఆ యజ్ఞాలు చేయని లేని పని పెట్టి వాళ్ళ కలతలు పెట్టి లేని పని ఒకవేళ వాడు యజ్ఞం చేసిన జరిగింది అనుకో మంచి వాడు జరిగిందని ఈడు చేస్తాడు. ఈడు జరగకపోతే వాడిని జరిగిందని వాళ్ళ కక్ష పెట్టుకొని వాడిని కొట్టని పోయి ఈడు కొట్టుకుని పోయి సత్సారా ఎన్ని వద్దు ఆ దేవుడు ఏమి చేయడు అంతా నువ్వే చేసుకోవాలైనా నీ చేతిలో ఉంది అని చెప్తే పీడ వచ్చిందయ్యా. ఇదో ఈ దేవుని చూపించి అందరికీ ఏది ఉత్త బట్టబయలు ఈ ఉత్త బట్టబయలు చూపించు. ఇది దైవం అయ్యా, తిట్టదు కొట్టదు నేను అనదు పుట్టదు సావదు పుట్టి సచ్చేటువంటి నీ దానికి తెలియదయ్యా. ఎంతమంది ఇప్పుడు విమానం పడి 300 పైసలు చచ్చిపోయింటే అది ఏమన్నా అనిందే? వాళ్ళే విమానాలు కంపెనీ వాళ్ళు మంచి ₹1 కోటి లెక్కించినారంట. చచ్చిన వాళ్ళకందరికీ మంచి ₹1 కోటి ఇచ్చినారంట. మరి ఆ పరిపూర్ణమైన బట్ట బయలు ఏమని అనిందే? ఏం చచ్చిపోయిన లేదు మంచి చూస్తామని ఏమని అనిందే? లేదు కదా. అదే ఈ దేవతలు ఉంటే కనుక ఏమనుకుంటారంతా అమ్మా ఏమమ్మా మంచి భక్తుడు మా కొడుకు నా మొగుడు శివభక్తుడు రామభక్తుడు ఎప్పుడు యేసులోను కూర్చొన్నాడు ఎప్పుడు అడుగుతున్నాడు 4 గుళ్ళ నాశనం అయిపోను వీళ్ళందరూ చంపినాడు ఇప్పుడు తీసుకుపోయి ఆ విమానాన్ని కాపాడచ్చు కదా. చిత్రుడు పోయా ఇప్పుడు పరిపూర్ణ ఎవరు చెప్తారు? బట్టపై నోరు చిత్తారు. ఎందుకంటే ఏముంది అది ముందే చెప్పాడు గురువు ఒరేది పుట్టదు గిట్టదు పుట్టి గిట్టి సచ్చి నీ పరిచయం దానికి అర్థం లేదు నీకు తెలియదు దానికి తెలియదురా. అది ఊరుకుంటారా చూడు కూడా చూడదు. అది ఈరోజు చెవులు లేవు దానికి కళ్ళు లేవు దానికి నాలుక లేదు దానికి ముక్కు లేదు దానికి చర్మం లేదు దానికి కాళ్ళు లేవు చేతులు లేవు దానికి మొఖం ఏమి కానీ లేవు దానికి ఇంకా పీడబాయ్ అవునా కదా. అది దైవము అని చెప్పినారు ఆచార్య సిద్ధాంతులు. ఏం సుభద్రమ్మ చూడు ఎంత గొప్ప మాట వచ్చింది గుద్దు. సరే మీకు ఏం చెప్పారు రైళ్ళ గుద్ది ఎలా ఊరు పలకుంటున్నారు ఏమని అడగనంటే ఏం అడగరు ఏమి చెప్పాలని ఆలోచన చేశాను నేను. సరే ఒక కొత్త నాకు మైండ్లో చల్లుకొని ఒక మెరిసింది. ఓహో ఇది పట్టుకున్నారా ఈ ముద్దని దాన్ని పట్టుకొని మీకు చెప్తా వచ్చండా. కాబట్టి ఇది దైవం అంటే అక్కడి దాన్ని మనం దైవంగా పెట్టుకున్నాము. కాబట్టి ఈ మనం కొలిచే దేవుళ్ళందరూ కూడా మనల్ని ఏమన్నారు. అందుకే దేవాలయాల్లో పూజారులు దోసుకుంటున్నారు దేవుడు సొమ్ము, రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు దేవుని సొమ్ము. అవునా కదా. అట్లా ఇది ఆడబడితే ఆడ ఈ దేవాలయంలోనే చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. అవునా కదా. మన పేపర్ నేను కొత్త చెప్పేదేం కాదు. రోజు టీవీలు పేపర్లు మొత్తుకుంటున్నాయి. ప్రపంచం అందరూ తెలుసు. నేనే వ్యతిరేకంగా చెప్పడం లే జరిగితే చెప్తున్నాం. మనం రోజు ఏ పేపర్ చూడుకో లడ్డూలో మోసం చేసి జగన్ కోర్టు తిన్నాడని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఈ సారాయిలో తిన్నాడని వీళ్ళు అంటున్నారు. ఇట్లా రకరకాలుగా మనకు వార్త తింటున్నాం. అది మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలా? దేవుడు అనే రూపమే లేకుండా చేసినాడు శ్రీధర శివరామ దీక్షితులు. దేవుడు అనే రూపమే లేకుండా చేసి మనుషులు ఇప్పుడు శాంతిగా ఉంటారా? ఎందుకంటే దేవుని గొడవ లేదు. అచల సిద్ధాంతులకు దేవుని గొడవ లేదు. ఇంకా పరిపూర్ణ ఒకటి ఉందిరా, అది పుట్టదు గిట్టదు, పుట్టి సత్యం మన స్థితిగతులు దానికి తెలియదు. అది మనకు కాని రాదు, మనం దానికి కాని రాదు. ఒకరు అది కాదు ఎడగొని చూస్తామంటే చాలా తప్పు. నువ్వు చూసినట్టు తప్పు వచ్చాది. నువ్వు చూసినట్టు ఎట్లుందంటే ఏం చెప్తావు నువ్వు?
లేదు. చూసినా అంటేవే తప్పే, చూడలేనే తప్పే. కాబట్టి అది మనను చూడలేదు, మనం దాన్ని చూడలేము. కథం, అది సమస్య క్లియర్ అయిపోయింది. ఇంకా దానికి మనకి ఎలాంటి సంబంధం ఎక్కడ చేశాడు పాపం. శివరామ శ్రీధర స్వాములు శివరాధీస్తులు గొప్ప భావన చెప్పినారు. నిజమా కదా ఈ మాట? సత్యం 100% ఇట్లా అర్థం చేసుకుని అసలు సిద్ధాంతాన్ని ఊరికి ఎందుకు లేనిపోని ఎన్నిపించి ప్రజల్లో పూజలు పునస్కారాలు మళ్ళా ఏంటంటారు కానీ కొద్దని చేసిన అనుష్ఠానాలు. అనుష్ఠానం అంట, పూజలంట, లఘు పూజలంట, మేలుకొలుపులంట, పారాయణం అంట, ఇవన్నీ చేసి మళ్ళా మొదటికి వచ్చా. ఇవన్నీ అచల సిద్ధాంతం అని చెప్పిన పూజలు లేవు, పునస్కారాలు లేవు, ఉపన్యాసాలు లేవు, సభలు లేవు, ఊరేగింపులు లేవు, జెండా వందనాలు లేవు. ఇవన్నీ ఏంటి? అచల సిద్ధాంతంలో లేవమ్మా. శ్రీధర శివరామదీక్షుల కాలంలో ఏమీ చేయలే. గురువు ఉంటే తన పని తాను చేసుకుంటా ఉంటాడు. వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం చేసుకుంటాడు, కూలి పని చేసుకుంటాడు కూలి పని చేసుకుంటా ఉంటే ఎవరన్నా వచ్చి ఏం స్వామిని 4 మాటలు చెప్పి రహస్యంగా పంపించాను నేను. అంతే. పూజలు పౌర్ణానికి పూజ, అమాసకు ఒక పూజ, ఏకాదశికి ఒక పూజ, ఇవి లేవు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క గురువులు కుయుక్తుబడి తన గొప్పల కోసం మెప్పుల కోసం ఉపన్యాసాలు, పూజలు, అనుష్ఠానాలు, మేలుకొలుపులు, పారాయణాలు, గురు పూజ, గురు మంత్రం, గురుసేవ, ఇవన్నీ పేర్లు పెట్టి మరి ప్రజలకు తారతమ్యాలు ఏర్పరిచి వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఊర్లోకి పోయినా అచల సిద్ధాంతం 4 ఉంటే 4కి కొట్టాటే. ఎప్పుడయ్యా 4 అచ్చుకుంటే వాని కాడికి 10 మంది పోతే ఈయన కాడికి 5 మంది పోతే అక్కడ పోతే ఈ విధంగా అనుకుంటా ఉండాలి నీళ్ళే. కాబట్టి ఈ విధంగా అవుతా ఉండాలి. నిజమా కదా మాట? సత్యమే కదా. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ పెంచి పోషించి ఇది ఏడు వినాలని అచల సిద్ధాంతం మొత్తం వినాల. ఇవన్నీ పెంచి పోషించి మళ్ళీ మొదటికే వస్తున్నాం మనం. మళ్ళీ మొదటికే వస్తున్నాము. అవునా కదా? కాబట్టి ఇది వద్దు. ఆ శ్రీధర శివరామదీక్షులు దేన్నైతే నిలిపినారో దాన్ని పట్టుకోండి. అది పట్టుకోవాల్సిన అవసరం లే, ఇరసాల్సిన అవసరం లే. ఊరికే అది ఒకటి ఉంది, అది దైవం. ఇదంతా కాదు. ఇది నా శ్రమ, నా బాధ్యత, నా ప్రయత్నం. నేనేం చేసుకుంటే అది నేనైతా అంతే. నా మనసు, నా గుణగణాలు, నా ప్రవర్తన నాకు రక్షణ. కాబట్టి నేను మంచిగా ఉండాలా, అందరితో కలిసిమెలిసి ఉండాలా, అందరూ నాతో సమానమే అనుకోవాలి, ఎవరి మీద భేద భావాలు పెట్టుకోకూడదు, ఎవరితో మనము తగాదాలు పడకూడదు, అంతా ఒకటే అనే సద్భావనతో ఉండి మనం మెలిగితే అదే సుఖమైన జీవితం అవుతుంది. కానీ ఇలా భేదభావాలు పెట్టుకుంటే అది సుఖమైన జీవితం కాదు అనేటువంటి సత్యాన్ని సర్వ మానవులు, సకల సిద్ధాంతాల వారు, సకల సాంప్రదాయస్తులు తెలుసుకోవాలని మనం మరీ కోరుకుంటూ చెప్తున్నాం ఈ విషయం. శ్రీధర శివరామదీక్షులు ఈ ఉత్త బట్ట బయలే బ్రహ్మము, ఈ ఉత్త బట్ట బయలే దైవము అని ఎందుకు చెప్పినారు అంటే, రూపనామాదులతో కూడా మనకు ఇప్పుడు సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి రూపనామ క్రియారహితమైన ఆ బట్ట బయలే పరిపూర్ణమని, అది సత్యమైన దైవమని, అదే నిజ పూర్ణమని, దానినే మనమందరము కూడా దైవంగా అంగీకరించాలని చెప్పుతూ అది నిన్ను ఏమి చేయదు, అది నీకు ఏమి సాయం చేయదు, అది దాన్ని నువ్వు చూడలేవు, నువ్వు దాన్ని చూడలేవు, అది నిన్ను చూడలేదు. ఇంతే, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అనేటువంటి ఒక
ఫైనల్ స్టేజ్కి తెచ్చి నిలబెట్టినాడు శ్రీధర శివరామ దీక్షితుడు. కానీ నాడు మనం దాన్ని మళ్ళీ గబ్బు చేసుకుంటున్నాము. అవునా కదా? గొప్పల కోసం, మెప్పుల కోసం, ఆ గురువు గొప్పడు, ఈ గురువు గొప్పడు, ఆ గురువుకి 500 మంది శిష్యులు ఉన్నారు, ఆయన 100 మందిని గురువుని చేసినాడు, ఆయన కింద 100 మంది గురువులు ఉన్నారు మరి చెప్తున్నారు. రికార్డు సృష్టించాలని, గిన్నీస్ బుక్లో ఎక్కాలని మరి కంకణం కట్టుకొని కొంతమంది ఇలా చేస్తున్నారు. ఇదంతా కూడా మళ్ళీ చిట్ట చిగురికి చిలికి గాలివానయ్యి మళ్ళీ భ్రష్టు పట్టడం తప్ప ప్రయోజనం లేదు. కాబట్టి అందరూ ఆలోచించండి, మరి ఈ యొక్క ధర్మాన్ని అందరూ అనుసరించండి అని నేను సభాముఖంగా మరి అందరికీ యూట్యూబ్ చూసే ప్రతి నిత్యునికి, ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తికి మనసు పెట్టి ఆలోచించండి. తప్పు పట్టడం సులభం, నా మాటను తప్పు పట్టడం ఈజీ. కానీ దాన్ని అర్థం చేసుకొని అందులో భావాన్ని మీరు మధ్యలో నిలుపుకొని ఆ మార్గం నడవడానికి ప్రయత్నం చేయండి అని మనస వాచ కర్మన మీ అందరికీ కూడా మరి నమస్కరిస్తూ తెలియజేస్తున్న విన్నపము. దయచేసి అన్నిదా భావించద్దండి, ఇందులోని యథార్థాన్ని మీరు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. జై సద్గురు మహారాజుకు జై.